అయినా ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది. దానికి మనమేనా ఏం చేస్తాం చెప్పు? ఏంటి ఏదో తేడాగా మాట్లాడుతున్నావు? అబ్బే ఏం లేదమ్మా. ఈ పోటీలో గంగను పోటీ చేయమని ఆఖరికి నువ్వు చెప్పినా సరే నేను చెయ్యనివ్వను. నీకు మాట ఇచ్చిన తర్వాత నేనెందుకు తప్పుతాను? అస్సలు తప్పను. ఆహా, జమీందార్లు దిగారు. ఏంటి, పోటీల కోసమే వచ్చారా? అవును. మీరేంటి పోటీలు జరుగుతున్నప్పుడు మధ్యలో పాప్కార్న్ 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 అని అమ్మడానికి ఆ వచ్చారా? వెటకారమే వద్దని చెప్పేది. అయినా ఏ ధైర్యంతో అమ్మ కూతుళ్ళు ఇద్దరు దాన్ని తీసుకొచ్చారు? కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టు దాన్ని పట్టుకుని గెలుద్దామనే? మాటలు తిన్నగా రానే. నా మాటలకేం గాని ముందు దాన్ని చూడండి. దానికి తిన్నగా నడవడమే రాదు, ఇక అదేం డాన్స్ చేస్తుంది, బొమ్మలేం వేస్తుంది. ఎందుకు అనవసరంగా లేనిపోని ఊహల్లో తేలిపోతున్నారు? మీరు చచ్చినా గెలవరు. నా మాట విని ఇప్పుడే వెనక్కి వెళ్ళిపోండి, కనీసం పరువైనా దక్కుతుంది. ఆపు! ఎదుటి వాళ్ళని ఎగతాళి చేయడం మాత్రమే మీకు తెలుసు, కానీ మాకీ పోటీలో ఎలా గెలవాలో కూడా తెలుసు. చిన్నాళ్ళు నా బిడ్డ జమీందారి బిడ్డ కాదని ఎగతాళి చేశారు కదా. ఇప్పుడు ఈ పోటీలో నా బిడ్డ గెలిచి తను జమీందారు బిడ్డనని నిరూపిస్తుంది. చూస్తూ ఉండు. చా, నిజమా? అది చూద్దాం. నిజంగా అది గెలిస్తే నా మనవరాలే అని నేను ఒప్పుకుంటాను. గెలవకపోతే అది నీ కూతురు కాదని నువ్వే ఒప్పుకోవాలి. వీళ్ళతో మనకు మాటలేంటమ్మా? ఎప్పుడు చూసినా అవే ఒట్లు అవే మాటలు. రా మనం వెళదాం. అంతేలే, గెలవడం రాని వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఏంటి గెలవలేమా? చూపిస్తాను. నువ్వన్నందుకైనా నా కూతుర్ని గెలిపించి తీరుతాను. అది చూద్దాం. ఈ పోటీల్లో జమీందారు బిడ్డే గెలుస్తుందో జమీందారు లాంటి బిడ్డ గెలుస్తుందో చూద్దాం. పదమ్మా. నువ్వు రామ్మా. అమ్మో, చూసావు కదమ్మా. ఇప్పుడు గనక నువ్వు గెలవకపోతే ఆ చాముండేశ్వరి ముందు మీ అమ్మ అవమానం పాలవుతుంది. అలా ఎన్నటికీ జరగకూడదమ్మమ్మా. అయినా మంగమ్మని గెలిపించి తీరుతానని అమ్మే చెప్పింది కదా. ఇక అమ్మకు అవమానం ఎట్టా జరుగుతుంది? అయ్యో, నేను జమీందారు బిడ్డననే మాట తప్ప ఆ మంగకి ఓ ఆటొచ్చా ఓ పాటొచ్చా గెలిచి తీరడానికి. అది ఓడిపోవడం ఖాయం. అందుకే దాని బదులు నువ్వు గెలిచి మీ అమ్మ పరువుని నా నమ్మకాన్ని నిలబెట్టాలి. సరేనా? ఆలోచించడానికి ఇది సమయం కాదమ్మా. నువ్వు కాదంటే అందరి ముందు, ముఖ్యంగా మీ పెద్దావిడ ముందు మీ అమ్మ తలదించుకోవాల్సి వస్తుంది. అది నీకిష్టమైతే చెప్పు. ఇప్పుడే తిరిగి మనం ఇంటికి వెళ్ళిపోదాం. పద పద పద. నా వల్ల అమ్మ ఎప్పుడు తలదించుకోకూడదు. మరైతే పోటీల్లో గెలుస్తావా? నా నమ్మకం నిలబెడతావా? చెప్పమ్మా, చెప్పు. నువ్వెట్టా అంటే అట్టా అమ్మమ్మ. మా తల్లి, మా బంగారం డాన్స్ పోటీలో పాల్గొందురా. అయ్యో నా బంగారు తల్లి, జాగ్రత్తగా చెయ్యాలి. నువ్వే ప్రైజ్ కొట్టాలి. అవతల లేట్ అవుతుందని టెన్షన్ పడుతుంటే నువ్వేంటమ్మా ఇంత మెల్లగా వస్తున్నావు? ఇదిగో వచ్చేసాను కదమ్మా. పద. ఏమైంది? ఎందుకలా నడుస్తున్నావు? ఇందాక ఇంట్లోంచి వచ్చేటప్పుడు కాలుకి గాజు పెంకు గుచ్చుకుందమ్మా. మీ ఇద్దరు వద్దంటున్నా తను వచ్చింది కదా, ఆ కోపంలో మీకిది కనిపించండదులే. అది నా బిడ్డకి పోటీ రావడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుంది. అందుకే ఇలా చేసినట్టున్నాడు.
చిన్నపిల్లనే జాలి కూడా లేకుండా ఏంటా మాటలు? అది చిన్నపిల్ల అయితే మరి ఇదెవరు? ఇది చిన్నపిల్ల కాదా? దీని మీద నీకేమైనా జాలుందా? ఉంటే ఇలా ప్రవర్తించేదానవా? నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నా. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, పోటీలో పాల్గొనే ముందు పిల్లల డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ రూమ్కి వెళ్ళి డీటెయిల్స్ ఇవ్వండి ప్లీజ్. రండి మేడం. వచ్చారా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. కాపురానికి నా కొడుకు అవసరం లేదు కానీ ఇలాంటి ముద్రష్ట పనులకు మాత్రం వాడి పేరు అవసరం. ఏం చేస్తాం? కొన్ని అంటించుకున్నాక వదలమన్నా వదలవు. రా. కూర్చో. కాపురానికి నా కొడుకు అవసరం లేదు కానీ ఇలాంటి ముద్రష్ట పనులకు మాత్రం వాడి పేరు అవసరం. అమ్మా, ఆ, ఆ, అదెవరికి? ఇంకెవరికి? గంగకి. దాన్ని పోటీలో పాల్గొనివ్వనని చెప్పావు కదా, మరిదేంటి? అంటే ఆ ప్రిన్సిపల్ గారు చెప్పారు. మేడం బాధపడితే మనం చూడలేం కదా, అందుకే ఇస్తున్నాను. అసలెందుకు? మంగొక్కతే ఈ పోటీలో పాల్గొంటుంది అంతే. అదేంటి మేడం అలా అంటారు? మీ చిన్న కూతురు గురించి మీకు తెలియదు అనుకుంటాను. తను మా స్కూల్లో ఎంత యాక్టివ్గా ఉంటుందో తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే మీ పెద్దమ్మాయి కంటే మీ చిన్నమ్మాయే ఈ పోటీలో మీకు మంచి పేరు తీసుకొస్తుంది. కావాలంటే చూడండి. అయ్యుండొచ్చు, కానీ తన కాలికి దెబ్బ తగిలింది. నొప్పి వల్ల తను పార్టిసిపేట్ చేయలేదు. అలాంటిదేం లేదు. తనకు దెబ్బ తగిలినా సరే వాళ్ళ అమ్మ పేరు నిలబెట్టాలని ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చింది. ఆ. ఏమ్మా, అంతే కదా? అవును టీచర్, నాకు పెద్దగా నొప్పి లేదు. ನಾನು పోటీలో పాల్గొంటా. ఏ, కాలు బాలేకపోతే ఎలా పార్టిసిపేట్ చేస్తావే? లేదమ్మా, నాకు బానే ఉంది. ఏమ్మా, నిజంగా కాలు బాగోలేకపోతే వద్దమ్మా. లేదు టీచర్, నాకు బానే ఉంది. కావాలంటే చూడండి. ఇవ్వు చెయ్యి. చెయ్యి. వెరీ గుడ్. ఇంత బాగా వేస్తుంటే కాళ్ళు నొప్పి అంటారేంటి మేడం? మీ చిన్నమ్మాయి ఈ పోటీలో గెలవడం పక్కా. మీరింకేం ఆలోచించకండి, ఆ ఫామ్స్ ఇచ్చి వెళ్ళండి. ఓకే మేడం. ఇక్కడ కాదు, అక్కడ గెలిచినప్పుడు చూద్దాం. పదమంగా. అలాగే. పదమ్మా. వస్తామండి. ఆల్ ది బెస్ట్ మంగా. థ్యాంక్స్ మమ్మీ. బొమ్మలు బాగా వెయ్యమ్మా.
చెప్పింది గుర్తుంది కదా? ఓ గుర్తుందమ్మమ్మ. వస్తాను. ఓకే, జాగ్రత్త. డియర్ స్టూడెంట్స్, ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తాను. మీరేదైతే డ్రాయింగ్ వేయాలనుకుంటున్నారో దానికి మేమిచ్చిన కలర్స్ తో హాఫ్ అన్ అవర్ లో వేసి ఇవ్వాలి. లేట్ అయితే మేము తీసుకోం. ఓకేనా? టైం స్టార్ట్స్ నౌ. అంతలా ఆలోచిస్తున్నావు? ఏం బొమ్మ వేస్తున్నావేంటి? అమ్మ బొమ్మ వేద్దామనుకుంటున్నాను మంగా. నీ ముఖానికి బొమ్మ వేయడమే రాదు, అమ్మ బొమ్మ వేస్తావా? వెయ్యవే. ఎంత బాగా వేస్తావో నేను చూస్తాగా. ఏ అమ్మ బొమ్మ ఎత్తే బాగోదా? మా అమ్మ బొమ్మ ఎత్తాను. అవును, అమ్మంటే నాకిష్టం. నానంటే మా అమ్మకు ఇంకా ఇష్టం. అందుకే మేమిద్దరం ఉన్న బొమ్మ ఎత్తాను. ఏంటి కనిపించట్లేదు? నా రంగులు కనిపించట్లేదేంటి? టీచర్, నా రంగులు కనిపించట్లేదు. అదేంటమ్మా, నువ్వు జాగ్రత్తగా పెట్టుకోలేదా? అక్కడే ఉంటాయి, సరిగ్గా చూడు. ఈయన పెట్టానండి, అయినా కనిపించడం లేదు. ఇప్పుడు ఎలాగమ్మా? కలర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క సెట్టే తెప్పించాం. ఎక్స్ట్రా కలర్స్ కూడా లేవు. టైం కూడా అయిపోతుంది. ఏదో ఒకటి చెయ్యమ్మా. ఇప్పుడు బొమ్మ ఎలా వేస్తావో నేను చూస్తానే. టీచర్, ఇప్పుడే వస్తాను. ఇది ఎప్పుడు బయటికి వెళ్తుందేంటి? అసలు ఎందుకు వెళ్ళింది? కమాన్ గంగా, ఇంకా 10 minutes మాత్రమే టైం ఉంది. త్వరగా డ్రాయింగ్ ఫినిష్ చేయి. అట్లాగే మేడం.
ఇదేం చేస్తుందో అర్థం కావట్లేదే. స్టాప్. గంగా, అయ్యిందా? అయింది మేడం. ఇందాక జరిగిన డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఎవరికొచ్చాయో మా ప్రిన్సిపల్ గారు అనౌన్స్ చేస్తారు. ఆ మూడిట్లో ఏ ఒక్కటి మీకొచ్చుండదు. నా మనవరాలే ఫస్ట్ వచ్చుంటుంది తెలుసా? అనౌన్స్ చేశాక తెలిసిపోతుందిలేండి ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్. బాగా వేసిన కొన్ని బొమ్మల్ని సెలెక్ట్ చేశాం. ఇప్పుడు ఇందులోంచి ఇంకా బాగున్న వాటిని సెలెక్ట్ చేసి మన ప్రిన్సిపల్ గారు ప్రైజెస్ అనౌన్స్ చేస్తారు. అందరూ మేమిచ్చిన కలర్స్ని వాడి బొమ్మలు వేస్తే కానీ కలర్స్ లేకపోయినా ఆగిపోకుండా తెలివిగా నేచురల్ కలర్స్ ని కలిపి సహజ సిద్ధమైన రంగులతో అమ్మ ప్రేమను తెలిపేలా ఈ బొమ్మని చాలా చక్కగా వేసింది మన గంగ. అందుకే ఈ పోటీల్లో గంగకే ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాను. అమ్మా గంగా, స్టేజ్ మీదికి రా. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ గోస్ టు విద్య. విద్య రామ్మ. థర్డ్ ప్రైజ్ గోస్ టు ప్రవళిక. అమ్మ ప్రేమని గొప్పగా బొమ్మ రూపంలో వేసి చూపించిన మొదటి బహుమతి విజేత గంగని అమ్మ గురించి కొన్ని మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను.